హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే పిల్లలకి హెల్తీగా ఆలుగడ్డలతోటి కురుకురే అయితే చేసి అయితే పెడుతున్నా. పిల్లలు కురుకురే అంటే చాలా ఇష్టపడతారు కదా, అందుకోసమని నేనైతే ఇక్కడ ఆలుగడ్డలతోటి కురుకురే అయితే చేస్తున్నా. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హెల్తీగా ఈ విధంగా కురుకురే అయితే చేసి పెట్టండి. మరి లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఓకేనా? ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డలు అయితే తీసుకున్నా, మధ్యలో అయితే కట్ చేసుకున్నా. తర్వాత వీటిని శుభ్రంగా అయితే కడుక్కున్నా. తర్వాత మళ్ళీ ఒక చెంబు నీళ్లు పోసుకున్న తర్వాత ఆలుగడ్డలు మునిగేంత వరకు పోసుకొని కుక్కర్లో అయితే పొయ్యి మీద 2 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడకబెట్టుకున్నా. తర్వాత కుక్కర్ అయితే కిందికైతే దించుకున్నా. ఇప్పుడు ఆలుగడ్డలు పూర్తిగా చల్లారే వరకు అయితే ఉంచుకోవాలి. ఆవిరి పోయేంత వరకు అయితే అట్లానే ఉంచుకోవాలి. ఆవిరితోటి ఆలుగడ్డ అనేది చాలా మెత్తగా అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్న తర్వాత వీటన్నిటిని పొట్టు అయితే తీసుకోవాలి. తర్వాత మ్యాషర్ తోటి అయితే ఇంక ఈ విధంగా మెత్తగా అయితే చేసుకోవాలి. మ్యాషర్ లేకుంటే పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తోటి కూడా అయితే చేసుకోవచ్చు మెత్తగా. ఇంకా చూసిన ఈ విధంగా మెత్తగా అయితే చేసుకోవాలి. అసలు ఎక్కడ గడ్డ అనేది లేకుండా చాలా మెత్తగా అయితే చేసుకోవాలి. నేనైతే చేయితోటి చూస్తున్నా ఎక్కడైనా గడ్డ గిట్లా ఉందా అనేది చూస్తున్నా. ఇంకా ఎక్కడ గడ్డలు లేకుండా అయితే మొత్తం అయితే కలిపి పెట్టుకున్నా. ఇప్పుడు మ్యాషర్ అయితే తీసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను కారం అయితే వేసుకున్నా. తర్వాత ఇందులో 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండి అయితే వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ అంటారు కదా. ఇప్పుడు వేసుకున్న తర్వాత వీటన్నిటిని చేయితోటైతే బాగా కలుపుకోవాలి. ఇదంతా ఆలుగడ్డ మిశ్రమానికి మొత్తం మిక్స్ అయ్యేటట్లయితే మంచిగా చేయితోటైతే కలుపుకోవాలి. ఇంకా చూసిన ఈ విధంగా అయితే కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ అయితే చూసుకోవాలి. ఉప్పు సరిపోకుంటే ఇంకొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇంకా చూసిన ఈ విధంగా అయితే కలిపి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్నంతా పక్కకైతే పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకుంటున్నా. మీ దగ్గర ఆయిల్ ప్యాకెట్ తీసుకోవచ్చు, లేదంటే పాల ప్యాకెట్ ఉంటుంది కదా అది కూడా అయితే తీసుకోవచ్చు. తర్వాత ఆయిల్ ప్యాకెట్కి కింది భాగాన ఒక సైడు కొన వైపు అయితే కత్తెరతోటి అయితే చిన్నగా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత మనము ఆలుగడ్డ పిండి ఉంటుంది కదా అదంతా ఈ విధంగా పొడుగా కలుపుకొని ఇంకా ఈ విధంగా మనము కట్ చేసుకున్న హోల్ పెట్టుకున్నాం కదా అక్కడ సైడ్ అయితే పిండి అనేది కలుపుకోవాలి. చూసిరా ఈ విధంగా అయితే రెడీ చేసి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ పీట ఉంటుంది కదా, ఇప్పుడు పీట మీదకైతే నేనైతే ఈ విధంగా అయితే చేసుకుంటున్నా. కొన్ని కురుకురే టైప్ అయితే వేసుకుంటున్నా, ఇంకొన్ని అయితే జంతికల టైప్ అయితే వేసుకుంటున్నా. చూడండి చాలా బాగా వస్తుంది కదా. ఇప్పుడు మీ దగ్గర ఆయిల్ ప్యాకెట్ లేకుంటే పాల ప్యాకెట్ ఉంటుంది కదా, పాల ప్యాకెట్ తోటి కూడా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ తోటే బాగా వస్తుంది, నిజంగా చాలా బాగా వస్తుంది. లేదంటే జంతికల గొట్టం ఉంటుంది కదా, మురుకుల గొట్టము, అందులో కూడా అయితే వేసుకోవచ్చు. దాంట్లో కూడా అయితే చాలా బాగా వస్తుంది. చూసినా చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి కదా, అచ్చం కురుకురే లాగానే వస్తున్నాయి. నేనైతే కొన్ని జంతికల షేప్ ఉంటుంది కదా రౌండ్గా, ఇట్లా కూడా అయితే వేసుకుంటున్నా. నాకు కొన్ని మాత్రమే అయినాయండి. నేను ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డలు తీసుకుంటే నాకు కొన్ని మాత్రమే అయినాయి. ఇంకా ఈ విధంగా అయితే పీట నిండా మొత్తం అయితే పరుచుకున్నా. ఈ విధంగా ఇవి జస్ట్ ఒక 1 or 2 minutes ఇట్లనే ఉంచుకోవాలి. తేమంతా కొంచెము తడి ఆరిపోయే వరకు అయితే ఇట్లనే ఉంచుకోవాలి. ఒక 2 minutes తర్వాత పొయ్యి మీద అయితే స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది చాలా బాగా వేడెక్కాలి. అప్పుడే మనము ఒక్కొక్కటి తీసుకొని ఈ విధంగా అయితే వేసుకోవాలి. మనము వెంటనే వేసుకోవద్దండి ఆయిల్లో, కొంచెం ఆరిన తర్వాత మనం చేయితోటి
తీసుకుంటే అప్పుడు చినిగిపోకుండా అయితే ఉంటాయి, నూనెలో వేసేటప్పుడు చినిగిపోవు. అందుకోసమనే వెంటనే వేయకుండా జస్ట్ ఒక 1 or 2 మినిట్స్ గాలికి ఆరనిస్తే సరిపోతుంది. ఇంక ఈ విధంగా అయితే 2 వైపులా అయితే కాల్చుకోవాలి. చూసిరా చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది. మనము కార్న్‌ఫ్లోర్ వేయడం వల్ల చాలా క్రిస్పీగా అయితే ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో చూసిండ్రు కదా ఫ్రెండ్స్, నేనైతే ఆలుగడ్డలతోటైతే కురుకురో ఏ విధంగా చేయాలి అనేది చూపించిన కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకపోతే ఇది కొంచెం ఆయిల్ ఎక్కువైనట్లే అనిపిస్తుందండి. మీకు నచ్చితే చేసుకోండి, నచ్చకుంటే ఏం అవసరం లేదండి. నేనైతే ఎప్పుడు చెయ్యను, ఎప్పుడో ఒకసారి మాత్రమే చేస్తా ఈ ఆయిల్ ఫుడ్ అనేది. ఓకేనండి, వీడియో నచ్చితే చిన్న లైక్.